కారణం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా త్వరితగతిన వాటినన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం. మామూలుగా రెగ్యులర్గా ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర కానీ మండల్ లెవెల్ స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ గ్రీవెన్సెల్ ప్రజావేదిక ద్వారా సమస్యలు అంటే వివిధ సమస్యలు ప్రజలకు ఉన్న సమస్యలు అనేక సమస్యలను కూడా ఆ గ్రీవెన్సెల్లో తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళి ఇచ్చుకుంటూ ఉంటారు. మరి ఈసారి ఒక నూతనంగా ప్రత్యేకంగా అధికారులే కాదు శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు మరింత దగ్గర కావాలి. అధికారుల ద్వారా పరిష్కార మార్గం కొంచెం లేట్ అయితే మీ ద్వారా వాటిని మళ్ళీ రివ్యూ చేసేసి తొందరగా వాటిని పరిష్కారమై ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలను కూడా ప్రతి బుధవారం ఒక మండలం హెడ్ క్వార్టర్స్లో అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి ఈ ప్రజావేదిక ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా మీరేదైతే మీకున్న సమస్యలు ఇస్తారో వాటన్నిటినీ అంటే కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కాకుండా డైరెక్ట్గా మాకు కూడా ఒక లాగిన్ ఇచ్చి ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇప్పటికి దాదాపు అన్ని మండలాలు అంటే బండి ఆత్మకూరు మండలంతో ఒక రౌండ్ పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ రాబోయే నెక్స్ట్ బుధవారం ఒక్కొక్క మండలంలో మనం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న ప్రజలకున్న సమస్యలు తీసుకొని వాటిలో ఎన్ని పరిష్కారం అవుతున్నాయి, ఎందుకు పరిష్కారం కాలేదు, వీటన్నిటి కూడా ఒక ఆ సమస్యకు సంబంధించిన మార్గాన్ని చూసేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది ఇంకా అందరూ కూడా ప్రజల దగ్గరికి విస్తృతంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొదలవుతోంది వాటి కార్యక్రమం. ప్రతి వారం ఒక బుధవారం ఒక మండలంలో శాసనసభ్యులు కూడా పాల్గొంటారనేది ప్రజలకు కూడా తెలియాలి. సో దానికి అధికారులు, పార్టీల కార్యకర్తలు, నాయకులు మీరందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గ్రామాలలో చాలా మటుకు అటు ఈ కార్యక్రమం లేకపోయినా కూడా అనేక మంది నాయకుల ద్వారానో డైరెక్ట్గా మా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. కానీ ఇది ఒక వేదిక, మీరు కూడా గ్రామాలలో ప్రజలకు చెప్పాలి. వాళ్ళ సమస్యను మీరు తీసుకొని అడ్డి రూపంలో మీరు రాకూడదు, ప్రజలే డైరెక్ట్గా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయాల్సిన బాధ్యత పార్టీల నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగే అధికారులు కూడా ప్రతి గ్రామంలో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఒకరోజు ముందే గ్రామంలో ఒక టామ్ ద్వారా అంటే ఒక అత్తపేట ద్వారా చేసి ప్రజలు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి నిదానంగానే ఈ కార్యక్రమం ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రధాన ఉద్దేశం. సో ఆ పరిష్కారాలకు ఏదైతే ఎంత తొందరగా వీలైతే తొందరగా మార్గాలు చూడాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరందరూ ప్రజలకు ఇంకా దీన్ని విషయాన్ని విస్తృతంగా తెలియజేయాల్సిన బాధ్యత అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఏదైనా సరే ఈ కార్యక్రమంలో ప్రతిదీ అర్జీల రూపంలో ఇవ్వాలి. చాలా మంది ఒక కాగితం ఏదో తెచ్చుకొచ్చి ఇస్తుంటారు. సమస్య మాకు తెలియాలంటే మీరు రాసుకొని వచ్చుకోవాలి. ఎవరన్నా ఇప్పుడు ఈరోజు రాసుకొని రాకపోతే ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఉంటారు, మొత్తం దానికి సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించి విఆర్ఓలు విఏఓలు అందరూ ఉంటారు, ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు రాసుకొని రాకుంటే కూడా ఇమ్మీడియట్గా రాపించండి. అవే మళ్ళీ మనం ఇక్కడ తీసుకొని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం మీరు ఇచ్చే సమస్యలని. మళ్ళీ అవన్నీ మాకు వస్తాయి. ఏమేమి సమస్యలు మా దగ్గరికి వచ్చినాయి ఆ సమస్యలకు సంబంధించినవన్నీ కూడా వీళ్ళు అధికారులు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇస్తారు. దాంట్లో ఎన్ని పరిష్కారాలు మళ్ళీ మేము పరిశీలి చేస్తూ ఉంటాం. ఎందుకు పరిష్కారం కాలేదు అనేది కూడా పరిశీలి చేస్తుంటాం. మన స్థాయిలో మండల స్థాయిలో అయ్యేటువంటి మండల స్థాయిలో పూర్తి చేస్తాం, జిల్లా స్థాయిలో ఉంటే జిల్లా స్థాయిలో పూర్తయ్యేటట్టు చూస్తాం. కొన్ని సమస్యలకు రాష్ట్ర స్థాయిలో కూడా పరిష్కారం రావాల్సి వస్తుంది, అటువంటి సమస్యలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక సెగ్రిగేట్ చేసేసి వాటి పరిష్కారం చూసేదానికి మార్గాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా మటుకు మనం ఇప్పటికే మిగతా మండలాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చూసేప్పుడు ఎక్కువగా రెవెన్యూ సమస్యలే మనకు వచ్చినాయి. మ్యాక్సిమం రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. అంటే ఒక 100 అప్లికేషన్లు వస్తే దాంట్లో ఒక 80 అప్లికేషన్లు పొలాలకు సంబంధించినవి వస్తూ ఉన్నాయి. ఏంటివి అంటే ప్రధానంగా సమస్యలు, గతంలో మా పొలం ఆన్లైన్లో 1 ఎకరా ఉండే, ఇప్పుడు సర్వే చేశాక 70 సెట్లు అయిందో 80 సెట్లు అయిందో
అది మార్పులు వచ్చినాయని చెప్పేసి ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ పరిపాలన, దుర్మార్గ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ సర్వే కార్యక్రమాలు చేపట్టి ఎవరికి రైతులకు తెలియకుండా, రైతులకు ఇంటిమేషన్ లేకుండా, చెప్పపెట్టకుండా పొలాలు వాళ్ళకి వచ్చినారు. అది కూడా ఏదో శాటిలైట్ పొల కొలతలు కూడా మరి ఏ రకంగా వచ్చినా కూడా రైతులకు తెలియకుండా కొలిచేసి వాళ్ళ ఇష్టానుసారం వాడు ఆ రోజు మార్కింగ్ ఇచ్చిపోయినారు. సో దానివల్ల అనేక సమస్యలు వచ్చినాయి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రీసర్వే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం గ్రామాలలో. ఈ రీసర్వే చేసేప్పుడు కొన్ని సమస్యలు మనకు బయటపడతా ఉన్నాయి. అంటే గతంలో బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా ఈ కార్యక్రమాలు చేయడంతో అనేక మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చినారు. ఇదొక సమస్య. రెండో సమస్య నేను ప్రధానంగా గుర్తించినది, ఈ విషయం ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి కూడా, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి, సెక్రటరీ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల ఏం జరుగుతూ ఉందంటే ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీకు, 10 ఎకరాలే ఉండాలా. కానీ చాలామంది పాస్బుక్లలో నీ నుంచి నాకు, నా నుంచి ఇంకొకరికి మారినప్పుడు ఒక 10 సెంట్లు ఎక్కువనో, 20 సెంట్లు ఎక్కువనో, 30 సెంట్లు ఎక్కువనో అప్పుడున్న అధికారులు ఏదైనా వాళ్ళు కొంచెం పాల్పడుతున్నారు, కొంచెం డబ్బులు ఇవ్వడం, అవినీతికి ఆస్కారం ఇవ్వడం, పొలం ఎక్కువ రాయించుకోవడం, రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు కూడా పొలం ఎక్కువ రాయించుకోవడం, పాస్బుక్లో అవి ఎక్కించుకోవడం. సో ఈ విధంగా జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఆ పొలం ఉండేది 10 ఎకరాలు, ఈ 15 మంది ఉంటారు. ఈరోజు తగ్గిపోయిందంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి. సో ఇవన్నీ కరెక్ట్ చేయడానికే కొంత ఒక విధానం తీసుకురావాలని అటు అధికారులు, ఇటు మేము మీకున్న సమస్యలను పరిష్కారం చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. వీటన్నిటికీ తొందరలో పరిష్కారం వస్తాయి. కొంచెము టైం బట్టేటి కూడా కొన్ని ఉంటాయి, కొన్ని కోర్టులలో వ్యవహారాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అవన్నీ బేరీజ్ వేసి ఆ పరిష్కార మార్గాలు చూసేదానికే మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలనే గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలన్నీ కూడా రెక్టిఫై చేసేసి అన్ని పరిష్కారం చేయాలని, ఎందుకంటే చాలా చాలా తప్పులు జరిగినాయి. సో ఇవన్నీ కూడా నా పొలం కూడా ఉంది, ఎవరిదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను కూడా ఒక బాధితున్నే. సో ఇటువంటివన్నీ కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, అదొక్కటే కాదు, రెవెన్యూకి సంబంధించింది కాదు, మీకు ఏ సమస్యలు ఉన్నా, ఈ రేషన్ కార్డు పోయినా, పెన్షన్ పోయినా. ఎందుకంటే గతంలో దుర్మార్గులు ఏం చేశారంటే కరెంటు బిల్లు వాళ్ళే పెంచినారు, 11 సార్లు కరెంటు బిల్లు పెంచారు. నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి నీ రేషన్ కార్డు కట్టు, నీ పెన్షన్ కట్టు, అవునా? మీ పిల్లలు ఎవరైనా బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారంటే వాడేదైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటే మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి నీ రేషన్ కార్డు కట్టు. పొలం ఎక్కువ లేకుండా పొలం ఎక్కువ ఉందని రాసేసి మీ రేషన్ కార్డు కట్టు. ఇవన్నీ కానీ చాలా చోట్ల దుర్మార్గులు భర్తలు ఉన్నా భార్యలు పెన్షన్ తీసుకున్నారు ఆ ప్రభుత్వంలో. సో వాళ్ళకు అనుకూలంగా ఏదుంటే అది అటువంటి కార్యక్రమాలలో చేసి పెట్టారు. సో ఇటువంటివి కూడా పరిష్కారం చేసేదానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. మీకున్న సమస్యలు ఏదైనా సరే మా దగ్గర ఇస్తే అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి. ఎందుకంటే రాబోయే కాలంలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాటలు ఒకటొకటి నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. పెన్షన్ కూడా 3,000 ఉండేది 4,000 రూపాయలు చేసినాం. 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం కూడా మొదలైంది. తొందరలోనే తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల, స్కూల్ పిల్లలకు చదువుకునే వాళ్ళ 15,000 రూపాయల కార్యక్రమం ఇవ్వబోతున్నాం రేపు. అలాగే మహిళలకు ఏదైతే మాట ఇచ్చినామో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అవి కూడా చేయబోతా ఉన్నాం. ఇలా అనేక కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కార్యక్రమం ద్వారా మనం ఇచ్చినామో అవన్నీ కూడా చేయబోతున్నాం. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలని చెప్పేసి దాని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాలలో సర్వేలు జరిగినాయి. కొన్ని గ్రామాలలో ఎందుకంటే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలి, ఎవరికి కూడా తాగేదానికి కూడా నీళ్లు లేకుండా కూడా ఇబ్బంది పడే గ్రామాలు ఉన్నాయి, ఇబ్బంది పడే కాలనీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలనే మార్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. కాకపోతే గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టినారు జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్క వర్గం, ప్రజలు కానీ, అధికారులు కానీ, సంఘాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా ఆఖరకు ప్రెస్ వాళ్ళు కూడా ఎవరిని వదిలిపెట్టకుండా ఇబ్బంది పెట్టినారు ఆ దుర్మార్గులు. రాష్ట్రం మొత్తం ఫైనాన్షియల్ గా చూసుకుంటే సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ ఏం చేద్దామన్నా అప్పులు. మన ప్రభుత్వం ఉన్నంత వరకు 3 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఒక్కటేసారి 12 లక్షల కోట్లు చేసేసినాడు.
12 లక్షల కోట్ల అప్పు చేసి ఎక్కడ పెట్టినాడు? ఏమైనా అభివృద్ధి చేసినాడా? ప్రజలు ఏమైనా బాగుపడినారంటే ఏం లేదు. మళ్ళీ ఇట్లా సర్వనాశం చేసి దోపిడీ చేసేసినారు. సో దాన్ని ఇప్పుడు మనం బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు కూడా మీకు తెలియాలి. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. 151 సీట్లు గెలిచిన పార్టీ 5 సంవత్సరాలలోనే 164 సీట్లతో తిరగబడింది. ప్రజలంతా విసిగిపోయినారు కాబట్టి ఏ పార్టీ కూడా గతంలో ఇంత ఘోరంగా ఓడిపోలే. అంటే ప్రజలంతా విసిగిపోయినారు ఆయన పరిపాలనలో. మళ్ళీ సిగ్గు లేకుండా ఇప్పుడు మేము వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లోనే మన నియోజకవర్గంలో చూసుకోండి దాదాపు 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు వేస్తున్నాం, సిమెంట్ రోడ్లు. ప్రజలకు మాట ఇచ్చిన సంక్షేమ పథకాల కింద వాళ్ళ కార్యక్రమం చేస్తున్నాం. ఒకటే గుర్తు, మీ ఊర్లోనే బండాత్మకూరు మెయిన్ రోడ్డు ఊర్లోకి పోవాలంటే ఎంత ఘోరాతి ఘోరంగా అంటే బస్సులు పోయే పరిస్థితి లేదు. ఒక మోటార్ సైకిల్ వస్తే కూడా ఎదురెదురు వస్తే కూడా 2 మోటార్ సైకిల్ కూడా పోయే పరిస్థితి లేదు. అటువంటిది కొంత ఆక్రమణకు గురైనది. నేను రిక్వెస్ట్ చేసుకున్నామ్మా, వెనక్కి మీరంతా జరిగితే మీ ఊరే బాగుంటుంది, మీ రోడ్లే బాగుంటాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆ పని మొదలు పెట్టిన బ్రహ్మాండంగా తయారవుతుంది. రేపు 2 బస్సులు వచ్చి ఎదురొచ్చినా పోవాలనే కార్యక్రమం చేస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభివృద్ధి వైపు ఉంటుంది. కానీ వీళ్ళ మాదిరి అభివృద్ధిని తుంచేయడం కాదు మా పని. ఇట్లా అన్ని గ్రామాలలో అంతర్గత రహదారులు ఏర్పాటు చేసుకుంటాం. రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. 2 కార్లకి ఈరోజు మళ్ళీ నీళ్లు ఇచ్చాం. పోయిన 5 సంవత్సరాలలో ఈ ప్రాంతం అంతా కూడా ఎండగట్టినారు దొంగ. నేను 300 కోట్ల రూపాయలు పెట్టి లైనింగ్ కార్యక్రమం తీసుకొస్తే ఆ రోజు నన్ను ఏమన్నారు, కమిషన్ల కోసం బుడ్డారాజశేఖర్ పని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే లైనింగ్ పని 5 సంవత్సరాల నుంచి పూర్తి కాలే. ఒకసారి అది పూర్తి అయితే, ఎందుకంటే రైతాంగం కాబట్టి మన ప్రాంతం అంతా ఈ మండలం ముఖ్యంగా రైతులు. ఆ లైనింగ్ ఎందుకు తీసుకొచ్చాము? ఆ రోజు 1000 క్యూసెక్కులు నీళ్లు ఇవ్వాల్సి ఉంటే మనం 1500 క్యూసెక్కులు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. నీళ్లు ఎక్కువ వృధా అవుతున్నాయి. ఒక 1000 క్యూసెక్కులు ఇవ్వాల్సి 1500 ఇస్తే 500 క్యూసెక్కులు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. మనకు అవసరం వచ్చినప్పుడు నీళ్లు లేకుండా పోయే పరిస్థితికి వస్తూ ఉన్నాం. లైనింగ్ ఉంటే జాగ్రత్తగా వాడుకోవడం అనుకుంటుంది. మంచి ఉద్దేశంతో ఆ రోజు తీసుకొస్తే దుష్ప్రచారం చేసి 5 సంవత్సరాల పని పూర్తి చేయకుండా గడిచిన వాళ్ళ ప్రభుత్వంలో ఎండకారికి నీళ్ళు ఇచ్చారా? చెప్పండి మీరు ఎవరు ఎక్కడైనా ఇచ్చారా? మళ్ళీ ఈ సంవత్సరం ఇచ్చినామే. మేము ఈ సంవత్సరం ఇచ్చినామే. ఎట్లా ఇచ్చినాం చెప్పండి? ఇంకా పనులు పూర్తి కాలేదు. పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ పనులు కూడా పూర్తి చేయాలా. అయినా ఎట్లా రైతులకు నీళ్ళు ఇవ్వాలో మాకు తెలుసు ఆ సంగతి. మళ్ళీ ఈ సంవత్సరం ఎండాకాలం ఇచ్చినా ఇట్లా ప్రతి సంవత్సరం ఇస్తాం. ఇక మీద గుర్తుపెట్టుకుని దాని పనులు పూర్తి చేస్తాం. రైతులకు ప్రతి సంవత్సరం 2 కార్లు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఆ దరిద్రులు పోయిన 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి పెట్టినారు రైతులు. ఇప్పుడు కూడా మద్దతు ధర తక్కువ ఉంది. మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఒడ్లు తక్కువ ఉన్నాయి, ఈ ప్రాంతం అంతా ఎక్కువ వరి పండిస్తారు, ఈసారి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి జొన్నలు కూడా పండించినారు ఈ సంవత్సరం కొన్ని మండలాలలో. వాళ్ళకు మద్దతు ధర తక్కువ ఉందంటే ఈ 2 కార్యక్రమాలు రేపు జరగబోతాయి. మీరే చూస్తాను. గవర్నమెంట్ కూడా కొంత మీకు మద్దతు ఇచ్చి, ఎందుకంటే వ్యాపారులు దళారులు నాశనం చేస్తున్నారు రైతులు అనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి సంబంధిత మంత్రిని కలిసి అసెంబ్లీ జరిగినప్పుడు మన జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆయన దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేసుకొని రైతులు ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారు, వీళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో తీసుకొని పోతే ఆ కార్యక్రమం కూడా తొందరలోనే మొదలవుతుంది. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉంది. ఇప్పటికే జొన్నలు కూడా తీసుకున్నారు, తొందరలోనే మీ వరకు కూడా తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత రైతులకు కొంత ఉపశమనం వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈ రకంగా ప్రతిదీ అభివృద్ధి సైడే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. సంక్షేమం ఏ రకంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకోబోతున్నాం. ఇంకా చాలా టైం ఉంది. మీరు కూడా తెలియాల్సింది ఏంటంటే, దయచేసి ఆ దుర్మార్గులు చెప్పే మాయమాటలు నమ్మకండి. మీరు మాకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినారు. ఈ 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం. మాకేం 5 నెలల కాలం కాదు మీరు ఇచ్చింది, 5 ఏళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో వీటిని నిలబెట్టుకుంటాం. మన రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని నిర్మించుకుంటాం. అమరావతిలో ఇప్పటికే టెండర్లన్నీ అయిపోయినాయి, తొందరలోనే పనులు మొదలైతే ఎక్కడికైనా పోతే వేరే రాష్ట్రాలకు పోతే మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేని సిగ్గులేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. 5 సంవత్సరాలు నాశనం లేపేసినాం. సో ఇవన్నీ కూడా ఒక గాడిలో పెట్టడానికి కొంచెం టైం ఇవ్వండి. మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రానికి.
ఒకవైపు ఉద్యోగాలను చూసుకోవాలి, ఒకవైపు సంక్షేమం చూసుకోవాలి, ఒకవైపు అభివృద్ధి చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే వేలాది లక్షలాది కోట్ల రూపాయల డబ్బులు అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొంత కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. రాష్ట్రానికి సంబంధించిన దాన్ని కూడా ఆదాయాన్ని కూడా పెంచే మార్గాలు కూడా చూడాలి. ఒక రూపాయి వస్తేనే కదా మనం 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి, ఆ రూపాయి ఎట్లా ఖర్చు పెట్టడానికి మనకు అవకాశం ఉండదు. సో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మంచి కాలం మనకు ముందుంది. మళ్ళీ కూడా మిమ్మల్ని కోరుకునేదంటే మంచి చేసే ప్రభుత్వాలను, మంచి చేసే నాయకత్వాన్ని మీరు పోగొట్టుకోవాలండి. దుర్మార్గులను తెచ్చిపెట్టుకుంటే మనమే నాశనం అయిపోతాం, కానీ వాళ్ళకేం జరగదు, నాకేం జరగదు. నేనేమన్నా గడిపోతారమ్మా? పోతే ఎలక్షన్లకు కూడా ఇబ్బంది పడతాం, అంత తప్ప ఏముంటుంది? ఎక్కడున్నాడు మహానుభావుడు చక్రపాణి రెడ్డి? మీ మండలంలో ఎన్ని మాటలు ఇచ్చినాడో, 1 కాదు 2 కాదు, చాలా మాటలు. అడ్రస్ లేడు. ఇప్పుడు వ్యాపారస్తులు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పుకుంటలేను, వ్యాపారస్తులు వాళ్ళ పని అంతా వ్యాపారం చేసుకుంటారు, అడ్డంగా సంపాదిస్తారు, మళ్ళీ వస్తారు, చిల్లర పడేస్తారు, మళ్ళీ ఓట్లు అడుగుతారు. మనం పిచ్చోళ్ళ వాళ్ళు ఓట్లు వేస్తే మళ్ళీ 5 ఏళ్ళు కనపడరు, ఓడిపోయినా కనపడరు, గెలిచినా కనపడరు. అది కాదు కావాలి, నిత్యం మీతో ఉండేవాడు కావాలి. గెలిచినా ఓడినా ప్రజల సమస్యల్లో భాగం పంచుకునే వాళ్ళు ఉన్నారు. ఏ గ్రామానికి ఏం చేయాలి, ఏ కాలనీకి ఏం చేయాలి, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ప్రతిదీ నిత్యం చూస్తాం. కాబట్టి నియోజకవర్గాన్ని గతంలో నేను శాసనసభ్యులను 1500 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేశాను. మళ్ళీ ఇప్పుడు తీసుకురాబోతున్నాం. ఇవన్నీ కూడా గమనించాలా మీరు దయచేసి. ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతా ఉంది, ఎవరి హయాంలో సంక్షేమం జరుగుతా ఉంది, ఎవరి హయాంలో పిల్లలు చదువుకున్న పిల్లలకు మంచిగా ఉద్యోగాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా గమనించాలా. అట్లా కాకుండా అడ్డంగా వాడేదో ఆ రోజుకి 5,000 4,000 ఇస్తే వాడికి ఓట్లు వేసేస్తే చెడిపోయేది నువ్వు. సో దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోవాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇంకా మంచి కార్యక్రమాలు చేయబోతాం తప్పకుండా. ప్రధానంగా రైతుల మీద ప్రత్యేక దృష్టి పెడతాం. ఇదే కాక డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అంతా కూడా మనకు పాడైంది తెలుగు కింద, వాటి మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం. అన్ని 1 by 1 విధానంగా మనం చేసుకొని ప్రజలకు, రైతులకు, చదువుకున్న పిల్లలకి, మహిళలకి, అన్ని వర్గాలకు, ఉద్యోగస్తులకు అందరికీ సరిసమానమైన న్యాయం ఎట్లా చేయాలనేదే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధ్యేయం. కాబట్టి దయచేసి మీరు అది అర్థం చేసుకొని రాబోయే కాలంలో కూడా మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి. ఈ 5 సంవత్సరాలు మనకు సరిపోదు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే 5 సంవత్సరాలు సరిపోదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక 5 సంవత్సరాలు మీరు ఇస్తేనే ఈ రాష్ట్రం ఒక గాడిలో పడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంది. అట్లా కాకుండా ఏదో చిన్న స్వార్థాల కోసం అవకాశం ఇస్తే ఈసారి ఏముండదు. పోయినసారి చెప్పినాం, రైతుల పొలాలు కూడా లాక్కోపోతున్నాడు, జాగ్రత్తగా ఉండండి. దాన్ని మీరు ఎట్టో పొరపాటు కనుక్కొని మాకు అవకాశం ఇచ్చే, లేకపోతే ఇప్పటికి వైట్ ఏముండదు. ఈ సర్వేల పేర్లు చెప్పి అన్ని మీ పొలాలు తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినాడు. సో ఇవన్నీ ఆపేసినాం, టైటిల్ యాక్ట్ రద్దు చేసినాం అసెంబ్లీలో. మహానుభావుడు చాలా దుర్మార్గమైన పనులు చేయబోతున్నాడు. సో దయచేసి మేల్కొన్నారు, మాకు అవకాశం ఇచ్చారు. అవన్నీ కూడా మళ్ళీ తిరిగేసి అవన్నీ యాక్టులన్నీ కూడా రద్దు చేసేసి మళ్ళీ మంచి కార్యక్రమాలు గాడిలో పెడుతున్నాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని సహకరించండి. మీ సమస్యల పరిష్కారం కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కార మార్గాలు కనుక్కుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. అది మదిగాడు పెట్టిన మాట నేను ఇంత పని చేసి పని చెప్తా అన్నిటి దొరికితే జేసీపాలెం బండపూరు మండల ప్రజలకి తెలియజేయడం ఏమనగా ఈరోజు మన మండలంలో జరిగిపోయే ప్రజా విలేకరుల స్వీకరణ మహోత్సవానికి ఇచ్చేటువంటి ఎమ్మెల్యే గారికి ఇచ్చేస్తున్నారు. అందరూ దయచేసి సుస్వాగతము. మన ప్రియనమ నేత గౌరవనీయులైన ఘనంగా అన్ని డిపార్ట్మెంట్ల తరఫున, మండల ఆఫీసర్స్ తరఫున మరియు గ్రామ నాయకుల తరఫున మేము
డిస్ట్రిక్ట్ తహసీల్దార్ మనకు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మనకు కేసీసీ చైర్మన్ రామలింగారెడ్డి అన్న గారికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి టీడీపీ మండల ఇన్ఛార్జ్